దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడి మాటలు విందాం కొద్దిసేపు. బైబిల్లో దేవుడు యేసయ్య మన కొరకు ప్రాణత్యాగం చేసుకుంటా వచ్చాడు ఈ భూలోకం. మనం పాపులు, ఇంకా పాపులమై ఉండంగానే మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు ఆయన సిలువుకి గురెత్తుకయ్యాడు. ఇప్పుడు అందరికి కార్యాలు చేసిన వాడు ఆయన రక్షించుకోలేడా? రక్షించుకుంటాడు. ఆయన తండ్రిని వేడుకుంటే రక్షించుకోగలటం. కానీ ఆయన మరణానికి అప్పగించుకున్నది ఎందుకు? ఇప్పటికీ ఎవరైనా అనుకుంటారు చేతగాక సిలువలో మరణం అయ్యాడా అనుకుంటారు. చేతగా కాదు, మానవుల పాపాన్ని కొరకు ఆయన సిలువలో బలియాగం ఇవ్వాలని ముందే రాసి ఉంది లేఖం. ఆయన రక్తం ద్వారా ఈ మానవ జాతికి పరిహారం అవుతుందన్నమాట. పాపం నుంచి విడుదల కలుగుతుంది. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు దేవుడిగా. వచ్చి 3-4 సంవత్సరాలు సేవ చేసి మంచి కార్యక్రమాలు చేసి అందరిని స్పష్టపరిచి అందరిని బాగు చేసి కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని ఇంకా ప్రతి ఒక్క బిడ్డని ఏ రోగమైనా ఏ వ్యాధమైనా దెయ్యాలను నిలబడతాం ప్రతి ఒక్క బిడ్డకి మంచి చేశాడు. అద్భుత కార్యాలు చేశాడు. ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇన్ని చేసిన దేవుడు సిల్లులో చేతకాను లేక బలి అవుతాడా? అవడం. ఎందుకంటే ఆయన బలి అయింది ఆయన కేవలం మానవుల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి వచ్చాడనమాట. ప్రేమించి మన పాపంలో ఉన్నాం, పాపంలో పాపశిక్ష అనుభవిస్తాం మనం. అట్లాగే మన శిక్షని ఆయన భరించి మనకి ప్రశాంతి స్వతంత్రం ఇచ్చాడనమాట. స్వతంత్రం ఇచ్చాడనమాట. బానిసత్వంలోంచి విడుదల. ఎట్లాగంటే ఆనాడు ఐగుప్తీ దేశంలో దేవుడికి మొరపెట్టుకుంటే ఇశ్రాయేలు పెద్దలు ఆ మరాలకించి దేవుడు మోసేని ఏర్పరచుకుని మోసే ద్వారా వాళ్ళకి విడుదల ఇచ్చాడు. వాళ్ళకి విడుదల ఇచ్చి నడిపించాడు అన్నమాట. అలాగే మా యేసయ్య మన కొరకు ఆయన బలియకమయ్యి ఆయన సిలువుకు అప్పగించబడి ప్రాణత్యాగం చేశాడు అన్నమాట. ఎంత త్యాగం అంటే మనల్ని ఎంతగానో ప్రేమించాడు అన్నమాట. ఆయన ఒంట్లో రక్త బొట్టు రక్త బొట్టు వరకు కాడ కార్చాడు మన కోసం. ఒంట్లో నీరు కాడ కార్చాడు అన్నమాట. అంత త్యాగం చేశాడు యేసయ్య మన కోసం. ఆ దేవుణ్ణి అంత త్యాగం చేసిన దేవుని మనం గుర్తించకుండా అనాలోచనగా ఉండి ఆరాధన చేస్తున్నామన్నమాట. ఆరాధన చేస్తే ఇప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు సన్నిధి, దేవుడు మనతో ఉన్నాడని గుర్తెరగాలి. గుర్తెరిగి భయభక్తులు కలిగి ఉండాలి. లేఖనం తెలియబడుతుంది. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనం దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడి సన్నిధి ఉంది. మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు ఇంటికాడ తండ్రి ఉన్నాడు అనుకో, పిల్లలు అల్లరి చిల్లరగా ఉంటారు కదా. డాడీ ఉన్నాడు, నాన్న ఉన్నాడని భయభక్తులు కలిగి ఉంటారు. అల్లరి చేయితే నాన్న కొడతాడు, డాడీ కొడతాడని చెప్పేసి మౌనంగా ఉంటారు. అట్లాగే మనం దేవుడి సన్నిధికి వెళ్తే యేసయ్య మనతో ఉన్నాడు. దేవుడు
దేవుడు మనతో ఉన్నాడని గుర్తెరిగి మనం భయభక్తులుగానే ఉండాలి. భయభక్తితో ఆయన ఆరాధించాలి, భయభక్తిలో ఉండాలి. అట్లా మనం ఆయన ఆరాధించుకోవాలన్నమాట. అంతేగాని వ్యర్థంగా ఏదో వెళ్ళి అందరూ వెళ్తున్నారు కదా, నేను కాడ వెళ్తే వాళ్ళతో బాగుంటుందిలే, వెళ్ళి వచ్చేస్తే 2 గంటలు కూర్చుని వచ్చేస్తే పోద్దులే అనుకుంటా అని అందరూ వస్తారన్నమాట. అట్లా కాదు. దేవుణ్ణి మనం వెళ్ళామంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధించాలి. అలా ఆరాధించే బిడ్డలంటే దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టం మాట. వాళ్ళని అభివృద్ధి చేస్తాడు దేవుడు. ఇప్పుడు దావీదు మహారాజు ఉన్నాడు, దేవుని ఎంతగా స్తుతించేవాడు, ఎంతగా ఆరాధించేవాడు, అంతగా ఆరాధించేవాడు అన్నమాట. ఎప్పుడు దేవుణ్ణి స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ఉండేవాడు అన్నమాట. తండ్రి ఉన్నాడు, దావీదు తండ్రి 7 కొడుకులు దగ్గర పెట్టుకున్నాడు. 7 కొడుకులు ఏంటి కతి ప్రయోజనకరంగా కతి కండ్ల మనిషిగా బాగా మనుషులుగా కండ్లై ఉండి మనుషులుగా బాగున్నారని వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. దావీదు పొట్టువాడు ఎందుకు పనికిరానోడు అని చెప్పేసి తండ్రే వదిలేశాడనమాట. వదిలేసి నువ్వు పోరా అడవిలోకి వెళ్ళు, నా 10 గొర్రెలను గురి పెడతావు, ఆ గొర్రెలు నేను మేపు అక్కడ, నువ్వు ఇంటికి కాడ రావద్దు, ఇక అన్నం అవి మేము పంపిస్తాం అని చెప్పేసి దావీదును వదిలే అక్కడ గొర్రెలు కొని అరణ్యంలోకి వెళ్ళిపోని తోలేశారు. తోలేస్తే దావీదు నిత్యం దేవుడిని స్తుతించుకునేవాడు అంట. గొర్రెలను అక్కడ వదిలేసి చితారాతో దేవుణ్ణి ఆరాధించేవాడంట మైమర్చి. ఆ గొర్రెలు కాడ ఎక్కడికి వెళ్ళి కదా అంట, చక్క అక్కడ రౌండ్గా ఉన్నట్టు అట్ట మేసి అట్ట ఉండేయంట. అలాంటి భక్తుడు దావీదు ఆరాధన చేస్తుంటే దేవుడు మైమరిపోయాడు అన్నమాట. మైమరిపోయి దావీదు గురించి మాట చెబుతున్నాడు దేవుడు. దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అంటున్నాడు అన్నమాట. హృదయానుసారుడని ఎవరంటారు? ఇప్పుడు తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకో, నలుగురిని మంచోళ్ళు అనుకుంటే మంచోళ్ళు అని చెబుతాడా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేడంటే అందులో ఒకడే మాటిని వాడు ఉంటాడు, ఒక మాటిని వాడు ఉంటాడు. మాటిని వాడిని అంటాడు తండ్రి, ఏంటి ఇతనంటే నాకు ఇష్టం, ఈ కుర్రోడు అంటే నాకు ఇష్టం, మా పెద్ద అబ్బాయి అంటే నాకు ఇష్టం అంటాడు. అంతేగాని తండ్రి మాట వినిపోతే అంటాడు ఆ మాట నాకు ఇష్టం అని అన్నాడు కదా. అట్లాగే దేవుడి చిత్తానుసారంగా వండి నడుచుకుని యథార్థంగా జీవించాడు యోసేపు. జీవించాడు కాబట్టి యాకోబు ప్రేమించాడు ఎక్కువగా, ఆ కొడుకుని ప్రేమించాడు అన్నమాట. ప్రేమించి ఒక విచిత్రమైన వస్త్రం కుట్టించేవాడంట ఆయనకి. కుట్టిస్తే అన్నలేటి నాన్న మనల్ని చూడలేదు, అతన్నేం మెచ్చుకుంటున్నాడు, అతనికేమో రంగురంగుల వస్త్రాలు కుట్టిస్తున్నాడు, మనకి